వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఐసిటి క్లాస్ 1 అనేది మనం కంప్లీట్ చేస్తాం. ఐసిటి క్లాస్ 2లో మనము ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. అయితే చాలా తక్కువ సమయం ఉన్నందువలన వీటికి సంబంధించిన పూర్తి క్లాసెస్ అనేది నెక్స్ట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మనం సైకాలజీ క్లాసెస్ అనేది చెప్పుకుంటూ పోదాం. ఇప్పుడు ప్రజెంట్ టెట్కు మనకు ఉపయోగపడే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఎంఎస్ ఆఫీస్ గురించి ఇప్పుడు ఈరోజు క్లాస్లో ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో ముఖ్యంగా ఆఫీస్ యొక్క అవసరాల కోసం ఆఫీస్లో ఉన్నటువంటి వర్క్ పూర్తి చేయడం కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ, ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ, ఈ ఎంఎస్ ఆఫీస్ను అనే సాఫ్ట్వేర్ను రూపొందించింది. మరి ఎంఎస్ ఆఫీస్లో 4 టైప్స్ ఉంటాయి. ఆ ఎంఎస్ ఆఫీస్లో 4 టైప్స్ ఏమి ఉన్నాయంటే మనకు మొదటిది అయినటువంటి ఎంఎస్ వర్డ్, అండ్ సెకండ్ వన్ అయినటువంటి ఎంఎస్ ఎక్సెల్, అండ్ థర్డ్ వన్ అయినటువంటి ఎంఎస్ పవర్ పాయింట్, అండ్ ఫోర్త్ వన్ అయినటువంటి ఎంఎస్ యాక్సెస్. ఇక్కడ ఈ విధంగా ఈ 4 టైప్స్ ఉన్నాయి. వీటి ద్వారా మన క్వశ్చన్స్ గతంలో ఏ విధంగా అడిగారో వాటిని బేస్ చేసుకొని ఈ క్లాసెస్ను ఒక షార్ట్ పీరియడ్లో, షార్ట్ టైంలో మీకు వాటిని ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనే ఉద్దేశంతోనే ఈ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొదట ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ వీటన్నిటిని యొక్క ముఖ్య ఉద్దేశం ఏది, వీటి యొక్క ఉపయోగాలు ఏమున్నాయి, వీటి ద్వారా మనం వేటిని సృష్టించవచ్చు, వీటిని ఓపెన్ చేయాలంటే ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఇలాంటివన్నీ మనకు అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్లో. ఎంఎస్ వర్డ్ ద్వారా ముఖ్యంగా మనం వేటి కోసం యూజ్ చేస్తామంటే ప్రశ్న పత్రాల తయారీ, క్వశ్చన్ పేపర్స్ తయారీ అంటాం. ఇంగ్లీష్లో ప్రశ్న పత్రాల తయారీ, తయారు చేయడం కానీ, లేదంటే రిజిస్టర్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కానీ, అదేవిధంగా టేబుల్స్ రెడీ చేయడం కానీ, టేబుల్స్ తయారు చేయడం కానీ, ఏవైనా రిపోర్ట్స్ తయారు చేయడం కానీ, వీటి కోసం మనము ముఖ్యంగా ఈ ఎంఎస్ వర్డ్ను యూజ్ చేస్తాము. మరి అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ను దేనికోసం యూజ్ చేస్తామంటే సాలరీస్ కానీ, లేదంటే మార్క్స్ మెమోస్ కానీ, అంటే ఒక ఆర్డర్లో ఒక విద్యార్థుల యొక్క మార్క్స్ ఒక ఆర్డర్లో ర్యాంకుల వైజ్ అనుకు సృష్టించాలంటే ఈ ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాం. సాలరీస్ మంత్లీ మరి యాన్యువల్లీ మనం సాలరీస్ కూడా వీటి ద్వారానే మనం రూపొందిస్తాం అన్నమాట. వీటితో పాటు మనం గ్రాఫ్స్ కూడా మనం క్రియేట్ చేయగలుగుతాం. మరి అదేవిధంగా ఎంఎస్ పవర్ పాయింట్ విషయానికి వస్తే మనం ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ మనము వైట్ బోర్డ్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. అదే ప్రజెంటేషన్ అయితే ఒక ప్రొజెక్టర్ సహాయంతో కానీ మనం యూజ్ చేసినట్టయితే మనము అందులో ఈ ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా కొన్ని స్లైడ్స్ యూజ్ చేసుకొని అందంగా ఆకర్షణీయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతాం. కొన్ని సైడ్స్ ఉన్నాయంటే ఇందులో మనకు గ్రాఫ్స్ కావచ్చు, లేదంటే ఒక ఇమేజెస్ కావచ్చు, సౌండ్ క్లిప్స్ కావచ్చు, లేదంటే యానిమేషన్ యూజ్ చేసి మనము అందరికీ చూపర్లను ఆకట్టుకునే విధంగా, ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైతే వినే వాళ్ళను ఆకట్టుకునే విధంగా వాళ్ళకి మనము ప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. వీటి కోసం మనం ల్యాప్టాప్లో ఈ పవర్ పాయింట్ అనే ఒక సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసి, ఆ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసిన తర్వాత అందులో కొన్ని స్లైడ్స్, యానిమేషన్ అండ్ సౌండ్ క్లిప్స్ అండ్ ఇమేజెస్, వాటి ద్వారా మనము ఇది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. కాబట్టి
ముఖ్యంగా వీటి ముఖ్య ఉద్దేశం ఏదంటే ఏదైనా ఒక ప్రజెంటేషన్ని ఇప్పుడు మనం చెప్పుకునే క్లాస్ని పవర్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అందంగా, ఆకర్షణీయంగా, అట్రాక్టివ్గా మనము చేసుకోవచ్చు అనమాట పవర్ పాయింట్. మరి ఎంఎస్ యాక్సెస్ సెంటర్గా మనం ఏదైనా ఒక డేటాని అందులో సేవ్ చేసుకోవచ్చు. ఒక డేటాని క్రియేట్ చేసుకోవడం కోసం ఒక డేటా ఏదైనా కానీ నేమ్ కావచ్చు, లేదంటే మిగతావి ఇప్పుడు మనం ఫోన్ బుక్లో కావచ్చు, లేదంటే మిగతా వాటిలో డేటా ఏదైతే మనం సేవ్ చేస్తూ ఉంటామో ఆ డేటా కోసం ఎంఎస్ యాక్సెస్ని అనే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంఎస్ వర్డ్ యొక్క ముఖ్య ఉపయోగం ఏది కింది వానిలో, ఎంఎస్ ఎక్సెల్ యొక్క ఉపయోగం కానిది ఏది కింది వానిలో, ఇలాంటివి అడగచ్చు. కాబట్టి వీటన్నింటినీ ప్రశ్నాపత్రం తయారు చేయడానికి, మరియు రిజిస్టర్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడానికి, తయారు చేయడానికి, మరియు రిపోర్ట్స్ కానీ టేబుల్స్ కానీ చేయడం కోసము, అదేవిధంగా ముఖ్యంగా ఇంకోటి అడగడం ఏంటంటే లేఖలు లేదంటే లెటర్స్ అంటాం, లెటర్స్ తయారు చేయడం, లేఖలు తయారు చేయడం కోసం కూడా అడగడం జరిగింది. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రశ్నాపత్రాలు తయారు చేయడానికి కింద వాళ్ళలో ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తాం, ఎంఎస్ వర్డ్. రిజిస్టర్ పత్రాలు తయారు చేయడం కోసం కింది వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం అది అడిగారు. లేఖలు రాయడానికి మనము ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం కూడా అడిగారు అనమాట. సాలరీస్ కానీ, మార్కుల జాబితా కానీ, మరియు గ్రాఫ్స్ కానీ మనము ఎందులో మనము తయారు చేస్తామంటే ఎంఎస్ ఎక్సెల్. అందంగా, ఆకర్షణీయంగా యానిమేషన్, సౌండ్ క్లిప్స్, ఇమేజెస్ను యూజ్ చేస్తూ మనం చేసే సాఫ్ట్వేర్ ఏదంటే ఎంఎస్ పవర్ పాయింట్. ఓకే, ఇవి మెయిన్గా ఇంపార్టెంట్ అనమాట. మరి అయితే వీటి ద్వారా వీటిని ఏ విధంగా ఓపెన్ చేస్తామని చెప్పుకుంటూ సపోజ్ ముఖ్యంగా మనము ఫస్ట్ వచ్చేసి మనము ఏం చేస్తామంటే ఒక ల్యాప్టాప్ కానీ ఒక సిస్టంలో కానీ ఓపెన్ చేసినప్పుడు అందులో ఒక సాఫ్ట్వేర్ ఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. అందులో వచ్చేసి మనం ఫస్ట్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. స్టార్ట్ ఒక ఆర్డర్లో అడుగుతాడు అనమాట. ఒక వరుస క్రమంలో ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేసే విధానము తెలియజేయండి కింది వాళ్ళని అని అడగచ్చు. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, అందులోంచి ఎంఎస్ వర్డ్ అని తీసుకోవచ్చు. ఓకేనా, స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్లో ఎంఎస్ ఆఫీస్ నుంచి ఎంఎస్ వర్డ్ 2007 లేదంటే అప్డేటెడ్ 2010 ఇట్లాంటి ఏదైనా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయాలన్నా సేమ్ స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ ఎంఎస్ ఆఫీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. సేమ్ దీనికి ఎంఎస్ పవర్ పాయింట్కి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంఎస్ యాక్సెస్. ఇట్లా లాస్ట్ వన్ మాత్రం చేంజ్ అవుతుంది. మొత్తం అంతా స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఒక వరుస క్రమంలో రాయండి అని అడుగుతాడు అనమాట. ఆ విధంగా తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో చూసినట్టయితే కొన్ని షార్ట్ కట్ కీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. కీబోర్డ్లో ఉన్నటువంటి ఆ షార్ట్ కట్స్ కీస్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటామంటే కట్, కాపీ, పేస్ట్ ఇలాంటివన్నీ మనం తెలుసుకోండి. మనము ఒక సపోజ్ ఎంఎస్ వర్డ్ అనేది ఈ విధంగా ఉందనుకున్నాం. ఇందులోంచి ఒక ఏదైనా ఒకటి టైప్ చేద్దాం. సపోజ్ ఈ విధంగా మనము రాసేస్తాం ఒక వర్డ్ వచ్చేసి. దీని వచ్చేసి మనము ఇక్కడ దీని వచ్చేసి మనము కట్ చేయాలనుకున్నాం. ఈ ఫైల్ని మనం కట్ చేయాలనుకుంటే మనము ఇక్కడ ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి మొదటగా సెలెక్ట్ చేసి దీన్ని కట్ చేయాలంటే Ctrl+X అని చేస్తాం. Ctrl+X. ఓకే, ఒకవేళ దీన్ని కాపీ చేయాలంటే కట్ చేసి ఇక్కడ మాయమైపోతుంది. వేరే పేజ్లో మనం పెట్టుకోవాలంటే వేరే పేజ్లో చేసుకోవచ్చు. కాపీ అంటే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఇంకోచోట మనం పేస్ట్ చేసినా ఉంటుంది అనమాట. కాబట్టి మనం దీన్ని కాపీ చేయాలంటే Ctrl+C
సి అని తీసుకుంటాం. అదే విధంగా సెలెక్ట్ చేసి అదే విధంగా పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి అని తీసుకుంటాం. వి పేస్ట్ చేయాలంటే. ఓకే, అదేవిధంగా ఇచ్చిన ఒక ఫైల్, ఒక ఇమేజ్ని, ఒక పీడిఎఫ్ని ప్రింట్ తీయాలంటే కంట్రోల్ పి అని తీసుకుంటాం. ఇక్కడ కంట్రోల్ పి అని టైప్ చేస్తే అక్కడ ప్రింట్ అనేది ఆటోమేటిక్గా ప్రాసెస్ ద్వారా అవుట్పుట్ ప్రింటర్ ద్వారా మనకు వస్తుంది అన్నమాట. కంట్రోల్ ప్రింటర్ వస్తుంది. ఒకవేళ దీన్ని క్యాపిటల్ లెటర్ లేక మార్చుకోవాలంటే, బోల్డ్ లెటర్స్ లేక మార్చుకోవాలంటే, దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ద్వారా బి అనే ఉంటుంది. ఆ బి అనే దాన్ని సెలెక్ట్ చేసినామంటే ఇదంతా బోల్డ్ లెటర్స్ లేక వస్తుంది. ఒకవేళ ఇటాలిక్ లెటర్స్ లేక రావాలంటే ఇక్కడ ఐ అనే ఉంటుంది. ఐని ఇటాలిక్ లెటర్ చేసుకుందాం. ఒకవేళ ఇక్కడ అండర్లైన్ అనేది రావాలంటే ఇక్కడ కూడా అక్కడ కూడా యు అని ఉంటుంది. సెలెక్ట్ చేసి యుని సెలెక్ట్ చేసినామంటే అండర్లైన్ అనేది వస్తుంది అన్నమాట. ఒకవేళ దీనికి సంబంధించి ఇంకా వచ్చేసి మనం ఈ ఫైల్లో డిలీట్ చేయాలనే కానీ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. ఒకవేళ డిలీట్ చేయాలంటే మనము బ్యాక్ స్పేస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కర్సర్ పెట్టేసి దీన్ని బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఫైల్ అనేది మూవ్ అవ్వాలంటే ఇక్కడ ఉండేది ఈ వర్డ్ అనేది మూవ్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే ట్యాబ్ అని ఉంటుంది అనమాట. ట్యాబ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. లేదంటే మనం వచ్చేసి ట్యాబ్ని యూజ్ చేస్తాం. దీన్ని ట్యాబ్ అని తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి ఒకవేళ దీని యొక్క సైజ్ పెంచాలంటే, ఈ లెటర్స్ యొక్క సైజ్ పెంచాలంటే మనము ఫాంట్ సైజ్ పెంచాలంటే మనం వచ్చేసి ఇక్కడ ఆ సైజ్ వచ్చేసి మనం ఈ విధంగా 11, 12 వాటి ఉంటుంది అనమాట. వాటిని మనము దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ద్వారా చేసుకోవచ్చు. లేదంటే కంట్రోల్ ఫాంట్ సైజ్ కాబట్టి మనము ఎఫ్ అని తీసుకున్నామంటే, కంట్రోల్ ఎఫ్ తీసుకున్నామంటే ఎఫ్ తీసుకొని దాని సైజ్ అనేది పెంచవచ్చు, లేదంటే తగ్గచ్చు అనమాట. ప్లస్ చేస్తే పెరుగుతుంది, మైనస్ చేస్తే తగ్గుతుంది. ఈ విధంగా వీటికి సంబంధించి మనము కొన్ని బేసిక్ అని తెలుసుకొని ఉండాలి. ఇది ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు అనమాట. మనం ఎంఎస్ ఎక్సెల్లో చూసినట్టయితే మనకు ఇందులో ఎంఎస్ ఎక్సెల్లో మనం గమనించినట్టయితే మనం కాలం అండ్ రో అండ్ సెల్ అనేది చూస్తుంటాం. అదేవిధంగా సెల్ అడ్రస్ అనేది చూసి ఉంటాం అనమాట. వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మన కాలం అంటే కనుక మనం ఏం చేస్తామంటే నిలువు వరుస ఉన్నదాన్ని కాలం అంటాం. రో అంటే కనుక మనం అడ్డ వరుస ఉన్న వాటిని రో అంటాం. ఓకే, మరి వీటిని మన ఎంఎస్ ఎక్సెల్ని ఈ విధంగా చూసుకుంటాం. కాలం అంటే నిలువు వరుసను, రో అంటే అడ్డు వరుసను అంటాం. సెల్ అంటే ఈ పార్ట్ని ఏదైనా కానీ, సపోజ్ ఈ టోటల్ పార్ట్ అంటే ఏమంటామంటే కాలము ప్లస్ రో రెండింటిని కలిపి ఏర్పడిన ఒక కూడలి ప్రదేశాన్ని మనము సెల్ అంటాం. వీటిని సెల్ అంటాం. మరి సెల్ అడ్రస్ అన్నామంటే ఏం తీసుకుంటామంటే, సపోజ్ నిలువు వరుసలను వచ్చేసి మనము అక్షరాలతోను లెటర్స్తోను, నిలువు వరుసను లెటర్స్తోను మరియు అడ్డు వరుసలను నెంబర్స్తోను సూచిస్తుంది అనమాట. 1 2 3 4 ABCD ఇట్లా వచ్చింది అనుకో, ఈ సెల్ యొక్క అడ్రస్ ఏమొస్తుందంటే ఇక్కడ సి ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఒకవేళ ఇట్లా అడ్రస్ C1 లేదంటే A12 అండ్ B13 ఈ విధంగా వాటి యొక్క అడ్రస్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఈ కాలమ్స్ కానీ రోస్ కానీ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ గురించి మొత్తం ఎంఎస్ వర్డ్, ఆఫీస్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఉన్నటువంటి ఎంఎస్ ఆఫీస్ వీటి గురించి మన బేసిక్గా ఏదైతే మన ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారో అలాంటి వాటిని ఓన్లీ బేసిక్గా తీసుకొని తక్కువ సమయంలో మీకు వీటిని అందించడం జరిగింది. వీటి నుంచే మనము వీటి నుంచి చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకొని, ఒకవేళ వీటి నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చినా కానీ వీటి ద్వారానే మనము ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
బ్యాంకింగ్, ఎస్ఎస్సి, డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ PVR ఇన్స్టిట్యూట్. కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ PVR ఇన్స్టిట్యూట్. నాగ దస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హోమస్పేట, ప్రొద్దుటూరు, కడప జిల్లా. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. డైరెక్టర్ PV రమణ. కాంటాక్ట్ నంబర్ 9882666623.